ఈ ఓట్స్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా ఓట్స్ మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు వీటిని నాననివ్వాలి. 15-20 నిమిషాలు అయితే అయింది. ఓట్స్ కూడా చక్కగా నానిపోయినాయి. ఇవి నానేలోపు నేనైతే ఇలా పల్లి చట్నీ చేసేసుకున్నాను. పల్లి చట్నీ చాలాసార్లు చూపించానని ఇప్పుడు చూపించలేదు. అలాగే ఈ ఓట్స్ని మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట, మెత్తగా దోశ బ్యాటర్ లాగా. ఆ మిక్సీలో వేసుకునేటప్పుడే వీటిని కూడా వేసుకోవాలి. ఈ మీడియం సైజు ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయి, అందుకే ఎక్కువగా తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, 2 ఇంచుల అల్లము, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ అంతా జీలకర్ర. వీటిని కూడా ఈ ఓట్స్తో పాటు మిక్సీలో వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి లేకుండా ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు. ఇవి వేయటం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది.